హాయ్ అమ్మా, హలో, వెల్కమ్ టు మ్యాథ్విన్స్. సో మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్ స్టార్ట్ చేసాం కదమ్మా. ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాము, 2 మార్క్స్వి. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ప్రాబ్లం ఏమి ఇచ్చారమ్మా? నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π రూట్ ఆఫ్ 2 + 2 cos θ ఇంటూ dθ. ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఏం చేయడానికి వస్తుంది మనకు? ఫస్ట్ 2 కామన్ తీయచ్చు కదమ్మా. 2ని కామన్ తీసాం, ఏమవుతుంది అప్పుడు? ద రూట్ ఆఫ్ 2కి కూడా రూట్ ఉంది కదా, 2 ఆఫ్ 1 + cos θ ఇంటూ dθ. సో ఏమొస్తుందో మనకి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π అండ్ ద రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 + cos θ ఫార్ములా ఏంటి? 2 cos square θ/2 ఇంటూ dθ. ఇది మనకి ఫార్ములా. సారీ, ఇది మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π 2 ఇంటూ 2 2 స్క్వేర్ రాయొచ్చా? సో రూట్ 2 స్క్వేర్, రూట్ సపరేట్ రాసిన అలాగైనా ఉంచుకోవచ్చు. ఇదేమవుతుంది? కాస్ స్క్వేర్ θ/2. సో దీనికి రూట్ ఉంది కదా, రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమొచ్చేస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 ఉంటుంది కదా, 2 బయటికి రాసేసేయండి, కాన్స్టాంట్ కదా. 0 to π రూట్ కాస్ θ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏముంటుంది? కాస్ θ/2 ఇంటూ dθ. యాక్చువల్గా మనము ఏం చేస్తాము ఇలా ఉన్నప్పుడు? ఇన్నర్ ఇంటిగ్రేషన్ అంటే ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు, అంటే కాస్ 2θ డిఫరెన్షియేషన్ చేసేస్తే ఏమేం చేస్తామమ్మా? 2θని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఆ 2 అనేది మళ్ళీ మనకు వస్తుంది, అంటే 2 sin 2θ ఇలా వస్తుంది. సో బట్ ఇక్కడ ఏం చేస్తాము? డివిజన్ చేస్తాము. అక్కడ మల్టిప్లికేషన్లో ఉంటుంది మనకి. ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఆ 2 వచ్చింది అనుకో, ఆ 2 ఏమొస్తుంది మనకి? మల్టిప్లికేషన్లో కాస్ 2θ అంటే ఏం రాస్తాం? 2 sin 2θ అలా ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్లో మనకు ఆ 2 అనేది డివిజన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు 1/2 వస్తుంది కదా ఇక్కడ. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ దీన్ని కాస్ ఇంటిగ్రేషన్ sin θ/2. అగైన్ θ/2ని ఇంటిగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్లో అయితే పక్కనే రాసుకుంటున్నాం, బట్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తాం? డివిజన్లో రాస్తాం. ఏమొస్తుంది? 1/2. మీకు అర్థమైతే డిఫరెన్షియేషన్ మీకు కరెక్ట్గా వచ్చేసి ఉంటే అక్కడ డిఫరెన్షియేట్ చేయడం ఇది కూడా మీకు అర్థమవుతుంది. అక్కడ మల్టిప్లికేషన్లో వస్తుంది, ఇక్కడ ఇన్నర్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు డివిజన్లో వస్తుంది. సో ఈ 1/2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 ఇంటూ 2 4 sin θ/2 కదా. sin θ/2కి 0 to π అప్లై చేయండి. లిమిట్స్ ఏమొస్తుంది? ఫస్ట్ π అప్లై చేస్తే sin π అప్పర్ లిమిటే కదా ఫస్ట్ అప్లై చేస్తుంది. sin π/2 మైనస్ sin 0/2 ఏమొచ్చిందమ్మా? 4 sin π/2 వాల్యూ అంటే sin 90 1 sin 0 0. సో 4 into 1 4. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సింపుల్ కదమ్మా. జస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో నుంచి 2 కామన్ తీసాం, 1 + cos θ ఫార్ములా రాసాం. సో రెండింటికి రూట్స్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ క్యాన్సిల్ చేసేసుకున్నాం, కాన్స్టెంట్ బయట రాసాం. నెక్స్ట్ cos θని ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. సో అగైన్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేసాం. అంతేమ్మా, సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 mod of 1 - x into dx. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఇలా మోడల్లో ఇచ్చినప్పుడు మనం ఇంతకుముందు చూస్తాం చాలా ప్రాబ్లమ్స్లో, ఫస్ట్ ఇయర్లో కూడా చూసుంటాం కదా. ఏంటి మోడ్ అంటే ఏం రాసుకుంటాం? ఎక్స్ ఎప్పుడవుతుంది? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్ అవుతుంది. అండ్ 0 ఎప్పుడవుతుంది? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితే 0 అవుతుంది. అండ్ -x వస్తుంది. ఎప్పుడు వస్తుంది -x? ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. సారీ అమ్మా, క్లారిటీ లేదు కదా. ఓకేనా? ఎక్స్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, 0 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, -x ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. సో సేమ్ ప్రాసెస్లో mod of 1 - x కూడా చేసేద్దాం. ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - x ఎప్పుడమ్మా ఇది? ఇఫ్ 1 - x గ్రేటర్ దెన్ 0. సో మనకి నెక్స్ట్ ఏంటి? 0 ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0నే అవుతుంది, మనకి దాంతో సంబంధం లేదు. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 - x, 1 - xకి మైనస్ చేద్దాం. ఇది ఎప్పుడు వస్తుంది? 1 - x లెస్ దెన్ 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ 1 - x గ్రేటర్ దెన్ 0 అనుకున్నాం కదా. 1 - x గ్రేటర్ దెన్ 0 చేస్తే ఏమొస్తుంది? 1 గ్రేటర్ దెన్ x. 1 గ్రేటర్ దెన్ x మీన్స్ ఏంటమ్మా? x లెస్ దెన్ 1 అనే కదా, అంటే x అనేది 1 కంటే చిన్నది. ఎప్పుడు 1 - x గ్రేటర్ దెన్ 0 ఎప్పుడు? 1 - x వస్తుంది. సో x లెస్ దెన్ 1 కండిషన్ దగ్గర మనకి ఏమొస్తుంది? 1 - x. మైనస్ ఆఫ్ 1 - x ఎప్పుడు వస్తుంది? 1 - x
లెస్ దెన్ 0. సో 1 ఏమవుతుంది? లెస్ దెన్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ 1. దీని మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్ గ్రేటర్ దెన్ 1. ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చమ్మా? ఎక్స్ మైనస్ 1గా కూడా రాసుకోవచ్చు కదా. మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఉంది. మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే -1 ప్లస్ ఎక్సే కదా. సో ఎక్స్ మైనస్ 1గా కూడా రాసుకోవచ్చు. సో ఎక్స్ మైనస్ 1 ఎప్పుడు వస్తుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే ఎక్స్ మైనస్ 1 వస్తుంది. ఎక్స్ లెస్ దెన్ 1 అయితే 1 మైనస్ ఎక్స్ వస్తుంది. సింపుల్గా ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే ఎక్స్ మైనస్ 1, ఎక్స్ లెస్ దెన్ 1 అయితే 1 మైనస్ ఎక్స్. ఈ 2 కండిషన్స్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఓకేనమ్మా. ఫస్ట్ లిమిట్స్ అనేది మనం ఇంతకుముందు చూసాం కదా. ఇంటిగ్రల్ ఆఫ్ a to c, c to b, a to b ఇచ్చినప్పుడు a to c, c to b ఇక్కడ అలాగే డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ 2 వాల్యూస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో లెస్ దెన్ వాల్యూ ఉంది, గ్రేటర్ దెన్ వాల్యూ ఉంది. 2 వాల్యూస్ని సపరేట్ చేసుకుంటాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 mod ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 mod ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ చేసేసేయండి. ఏమొస్తుంది? 0 నుంచి 1 వరకు ఒకసారి తీసుకున్నాం. నెక్స్ట్ 1 నుంచి 2కి తీసుకున్నాం. ఏమొస్తుంది ఇప్పుడు? 1 మైనస్ ఎక్స్ని ఇక్కడ ఏమొస్తుంది? లెస్ దెన్ వాల్యూ దగ్గర ఏమొస్తుందమ్మా? ఇదే కదా లెస్ దెన్. ఎక్స్ లెస్ దెన్ 1, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం. ఎక్స్ లెస్ దెన్ వాల్యూ దగ్గర ఏమొస్తుంది? 1 మైనస్ ఎక్స్. సో అది అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సేమ్ వాల్యూ వస్తుంది. మోడ్ తీసేస్తున్నాము ఇక్కడ. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 అంటే ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ 1, 1 కంటే పెద్ద వాల్యూ 1 నుంచి 2 వరకు ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ 1 వాల్యూ ఎక్స్ మైనస్ 1 అంటే 1 మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ 1గా చేయండి. మైనస్ ఆఫ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి. ఏమొస్తుంది? 1 ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. దీని లిమిట్స్ ఏమో 0 to 1. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్. దీని లిమిట్స్ 1 to 2. సింపుల్ అమ్మా. దీనికి లిమిట్స్ అప్లై చేసేద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ వరకు ఓకే కదా. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ని ఈ లిమిట్స్ సపరేట్ చేసుకున్నాము. సో లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 వాల్యూస్గా తీసుకున్నాము. లెస్ దెన్ 1 ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూ ఉంది? గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఏ వాల్యూ ఉంటుంది? సో మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. లెస్ దెన్ 1 ఉన్నప్పుడు 1 మైనస్ ఎక్స్ మనం తీసుకుంది. ఈ వాల్యూ సింప్లిఫై చేసినప్పుడు మనకి మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ కదా అవుతుంది. సో దాన్ని ఎక్స్ మైనస్ 1గా కూడా రాసుకుంటాం కాబట్టి అది ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసాక ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. ఏముంది? 0 to 1 అప్లై చేసేయండి. ఏమొస్తుంది? 1 మైనస్ 1/2. నెక్స్ట్ ఎలాగో 0 అప్లై చేస్తే 0 కాబట్టి అది అప్లై చేయాల్సిన అవసరం లేదు. 4/2 అంటే 2 స్క్వేర్ 4 2 అప్లై చేసినప్పుడు ఎక్స్ ప్లస్లో 2 అప్లై చేస్తే 2 ఉంటుంది. మైనస్ ఆఫ్ 1/2 మైనస్ 1. ఇక్కడ 1 అప్లై చేశాను. సో ఎక్స్ స్క్వేర్ బై 2 1 స్క్వేర్ అంటే 1 ఉంటుంది. 2 వాల్యూ 2నే ఎక్స్ ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ స్టెప్లో 1 మైనస్ 1/2 ఏమొస్తుంది? 1 మైనస్ 1/2 2 1 ఇంటూ 2 2 2 మైనస్ 1 1 అంటే మళ్ళీ 1/2నే వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి మీరే 4 మైనస్ 4 0. సో ఇది మొత్తం వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1/2 మైనస్ 1 ఏమవుతుంది? 1 మైనస్ 2/2 అంటే మైనస్ 1/2 మైనస్ ఆఫ్ మైనస్ 1/2 ఇలానే కదా వస్తుంది. ఈ మైనస్ ఉంది కదా, ముందు మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ 1/2 వచ్చింది. మైనస్ ఆఫ్ మైనస్ 1/2 అంటే ఏమవుతుంది? 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది? 1. సింపుల్. ఓకేనమ్మా. అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చూడమంటారా? మోడ్ ఉంది కాబట్టి మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వాల్యూస్ ఎక్స్లో ఎలాగైతే తీసుకుంటాం అలాగే తీసుకుని ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ తీసుకున్నప్పుడు సింప్లిఫై చేసాం. అప్పుడు మనకు వాల్యూ ఎంత? ఎక్స్ గ్రేటర్ దెన్ వాల్యూ 1 మైనస్ ఎక్స్. లెస్ దెన్ తీసుకున్నప్పుడు సింప్లిఫై చేసాం. ఏ వాల్యూ తీసుకోవాలప్పుడు మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ తీసుకోవాలి. సో మైనస్ లోపలికి అప్లై చేస్తే ఎక్స్ మైనస్ 1గా రాసుకుంటాం కదా దీన్ని. సో గ్రేటర్ దెన్ వాల్యూ అంటే 1 to 2 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే 1 to 2 తీసుకుంటాం కదా. సో ఇది గ్రేటర్ దెన్ వాల్యూ. లెస్ దెన్ వాల్యూ ఉన్నప్పుడు ఏంటి? 1 కంటే చిన్నది అంటే 0 to 1 తీసుకుంటున్నాం. సో అక్కడ 1 మైనస్ ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 వాల్యూ తీసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేసి సింప్లిఫికేషన్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం మా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏమిచ్చారు ప్రాబ్లం? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 dx బై అండ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 2x. డైరెక్ట్గా రూట్లో ఏదో ఒక వాల్యూ ఉంటే సింప్లిఫై చేసేవాళ్ళము. బట్ ఇక్కడ మనకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ ఈ వాల్యూ మొత్తాన్ని మనం టీ అనుకుంటాం. యాక్చువల్గా అయితే టీ అనుకుంటాం. ఏంటది? 3 మైనస్ 2x = టీ అనుకోవాలి. బట్ రూట్ ఉంది కదా, మనకు రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే దాన్ని టీ స్క్వేర్గా తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి.
డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్. ఏమొస్తుంది 3 ఎలాగో 0 అయిపోతుంది కాన్స్టెంట్. ఏముంది 2 ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t అగైన్ టీ డిఫరెన్షియేషన్ dt. ఓకేనా 2 క్యాన్సల్. ఏమొచ్చింది -t ఇంటూ dt. సారీ ఇక్కడ 2 ఇంటూ dx. ఎక్స్ డిఫరెంట్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇది ఎక్స్గా చేస్తున్నాం, ఇది టీగా చేస్తున్నాం. -2 ఇంటూ dx 2t అగైన్ టీ డిఫరెన్షియేషన్ dt. ఓకేనా ఇప్పుడు dx ఈక్వల్ టు ఏమైంది ఏమవుతుందమ్మా dx ఈజ్ ఈక్వల్ టు -dx ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ dt. అంటే dx వాల్యూ ఏం కావాలి మనకి, ఇక్కడ ఉంది మనకి dx వాల్యూ, అది కావాలంటే మైనస్ కూడా అటు పంపించేస్తే -t ఇంటూ dt. ఓకేనా ఇలా కాకుండా మనం dt ఇక్కడ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1గా తీసుకున్నాం. మనకి ఇక్కడ ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నట్టు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనం ఇప్పుడు x1 రాసుకోవాలి. సో ఇక్కడ dx రాదు. ఈ dx ఎక్కడ వస్తుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి dt/dx వస్తుంది. సో అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఇటు వస్తుంది. ఎలాగైనా సేమ్ డిఫరెన్షియేషన్, చేంజ్ వాల్యూ అయితే ఏం చేంజ్ అవ్వదు. సో నేను ఫస్ట్ అలాగే రాశాను. ఇప్పుడు సింపుల్గా ఉంటుందని మళ్ళీ మీకు సపరేట్గా చేశాను. ఓకేనా ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎక్స్ నుంచి టీలోకి చేంజ్ చేసుకుంటున్నాం. ఈ వాల్యూస్ మొత్తం ఏం చేస్తున్నాం ఎక్స్ నుండి టీలలోకి చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకున్న లిమిట్స్ కూడా ఎక్స్లో ఉన్నవి. సో మనం ఎక్స్ లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఏమవుతుందమ్మా నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 to 1 కదా ఇచ్చారు 0. ఎప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితే మనకు టీలలో ఏమవుతుంది టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 - 2x కదా. సో ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్. టీ స్క్వేర్ వాల్యూ అంటే 3 - 2x సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమొస్తుంది టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3, టీ ఈజ్ ఈక్వల్ √3. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అయితే అంతే కదా, నెక్స్ట్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 - 2 ఇంటూ 1. టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 - 2 2 1 జా 2నే కాబట్టి 3 - 2 1. టీ ఈజ్ ఈక్వల్ టైం అయిపోయిందమ్మా 1. టీ ఈజ్ ఈక్వల్ టు 1 √3. సో మనకి 0 ప్లేస్లో √3. ఇప్పుడు వాల్యూస్ చేంజ్ చేసేద్దాం. ఇక్కడ మనం ఏమొస్తుంది లిమిట్స్ ఏమొచ్చినాయమ్మా √3 1 దగ్గర 1 వచ్చేసింది మనకి. సో √3 to 1. ఓకేనా ఇప్పుడు మనం ఈ వాల్యూ రాద్దాం. ఏమొస్తుంది 1/√3 - 2x వాల్యూ. 3 - 2x వాల్యూ ఏంటి మనకి టీ స్క్వేర్ అనుకుంటున్నాం. సో టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. dx వాల్యూ ఏమొచ్చింది దాని నుంచి మనకి -t ఇంటూ dt వచ్చింది. ఓకేనా స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో ఈ టీ కూడా క్యాన్సిల్, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ టీ ఉంది కదా, టీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఏమొస్తుందో ఇప్పుడు మనకి √3 to 1 -1 ఇంటూ dt. -1 ఇంటూ dt. దీన్ని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 1 మైనస్ ఉంది, మైనస్ వాల్యూ ప్లస్ అయిపోవాలంటే ఏం చేస్తాం మనం లిమిట్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఆపోజిట్ చేసేస్తే అయిపోతుంది. అంటే √3 ప్లేస్లో 1 వస్తుంది, 1 ప్లేస్లో √3. ఇంటిగ్రల్ ఆఫ్ a to bని ఏం రాసుకుంటాం మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ b to a కూడా రాసుకుంటాం కదా. ఇలా మనకి ఫార్ములా ఒకటి ఉంది కదా, ఇంటిగ్రల్ ఆఫ్ a to b f(x) ఇంటూ ఉంటే దీన్ని ఏం చేస్తాం మైనస్ ఆఫ్ b to a గా కూడా రాస్తాం f(x) ఇంటూ dx. సో ఈ లిమిట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మైనస్ వచ్చింది మనకి. సో అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం. 1√3 to 1 కదా. సో 1 to √3గా చేంజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 1 ఇంటూ dt. సో దీన్ని ఎలా చేయొచ్చు ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే టీనే కదా. సో అప్లై చేసి ఏమొస్తుంది అప్పర్ లిమిట్ ఫస్ట్ అప్లై చేస్తాం కదా, టీ ప్లస్లో √3 - 1 అంతే కదా మా ఆన్సర్. అర్థమైందా? మనం డైరెక్ట్గా సింప్లిఫై చేయలేము కాబట్టి దీన్ని టీలలోకి చేంజ్ చేస్తున్నాం. ఆ టీలలో కూడా ఇక్కడ రూట్ ఉంది కాబట్టి టీ స్క్వేర్గా తీసుకున్నాం, దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dx వాల్యూ వస్తుంది మనకి. సో మనకి నెక్స్ట్ లిమిట్స్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి సో ఎక్స్లో ఉన్న లిమిట్స్ని టీలలోకి చేంజ్ చేసుకుంటాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. అవి ఇక్కడ అప్లై చేసి మొత్తం వాల్యూస్ ఇక్కడ అప్లై చేస్తే మైనస్లో ఉంది, ఈ ఫార్ములా యూజ్ చేసాం. a to b f(x)ని b to a f(x) మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైనా ప్లస్ అయిపోతుంది కదా. సో సైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేసాం అంతేమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 6th ప్రాబ్లమ్ అమ్మా. 6th ప్రాబ్లం కూడా సేమ్ 5th one లాగే ఉంటుంది. సేమ్ ఇక్కడ చూసారు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 dx/√3 - 2x చేసాం కదా, సేమ్ అలాగే చూసారు కదా, సేమ్ అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 5 dx/√2x - 1. అక్కడ √3 - 2x, ఇక్కడ √2x - ఈ 2x - 1ని టీ స్క్వేర్ తీసుకుంటాం ఇక్కడ లాగే సేమ్. తర్వాత అప్పర్ వాల్యూ లోయర్ లిమిట్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటాము. సో మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం సైన్ చేంజ్ చేసుకోవడం కోసం అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేసాం. అక్కడ మనకు అలా ఏం రాదు, డైరెక్ట్గా లిమిట్స్ అప్లై చేసేసాము ఇంటిగ్రేషన్ చేసి. ఓకేనమ్మా, ఇది మీరు ట్రై చేయండి హోంవర్క్.
ఆన్సర్ వచ్చేసి మనకు 2 వస్తుందమ్మా దీని ఆన్సర్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా రాకపోతే కామెంట్ చేయండి, అది కూడా చెప్పేస్తాను. ఓకేనా? ఆన్సర్ అయితే మనకి 2 రావాలి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 7th ప్రాబ్లం అమ్మ. 7th ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a అండ్ రూట్ a మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఏ ఫామ్లో ఉందమ్మా మనకి ఇది? a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ చేస్తే ముందు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్, అది కూడా రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2ab 2 రూట్ a రూట్ ఎక్స్, మిగతా అంతా డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు సపరేట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. కాన్స్టెంట్స్ బయట రాస్తూ ఇంటిగ్రేషన్ సపరేట్ చేయండి. 0 to a 1 ఉంటుంది కదా, ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ రూట్ 2a బయట రాసేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఉన్న కాన్స్టెంట్ బయటకు పోతే 1 రాశాను. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ 2 రూట్ ఏ కాన్స్టెంట్ బయటకు రాసాను, రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ సపరేట్ చేసాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేశాక ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి. ఏమొస్తుంది? ఏ అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎక్స్లో చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఎక్స్ 0 to a ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 0 to a మైనస్ 2 రూట్ ఏ. రూట్ ఏని ఏమని రాయొచ్చమ్మా? a పవర్ 1/2 కూడా రాయొచ్చు. ఇది ఎందుకు రాస్తున్నాను మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రూట్ ఎక్స్ ఇంటిగ్రేషన్. రూట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? రూట్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? ఎక్స్ పవర్ 1/2 అంతేనా? ఎక్స్ పవర్ 1/2 ఏమని రాయొచ్చు? ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ 1/2 అంటే ఎలా ఉందమ్మా? ఎక్స్ పవర్ n. ఇంటిగ్రేషన్ ఏం చేస్తే ఎక్స్ పవర్ n+1/n+1 ఇదేనా? n ప్లేస్లో ఏంటమ్మా మనకి ఎక్కడ ఉంది? 1/2. సో ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 1/2 ప్లస్ 1 చేయండి, ఏమొస్తుంది? 1 ప్లస్ 2 1 2 జా అంతే కదా, 1 2 జా 2 1 ప్లస్ 2/2 ఏమొస్తుంది? 3/2. 3/2నే కదా వచ్చింది. సో అదే ఇక్కడ రాస్తాము. ఏం రాస్తాము? ఎక్స్ పవర్ 3/2 బై ఇక్కడ కూడా సేమ్ వాల్యూ 3/2. ఎక్స్ పవర్ n ఫామ్లోకి రాసుకున్నాం. రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు కదా, అలా రాసాము. దానికి ఎక్స్ పవర్ n ఫామ్లో అప్లై చేసాము. ఓకేనా? ఎక్స్ పవర్ 3/2 బై రూట్ 3/2. నెక్స్ట్ ఇక్కడ అన్నిట్లో నుంచి మనకు ఏదైతే కామన్ వస్తుందో దాన్ని తీద్దాం ఫస్ట్. సరే అమ్మా, ఫస్ట్ అయితే లిమిట్స్ అప్లై చేసేయండి. ఏమవుతుంది? a ఇంటూ a మైనస్ 0 అంతే కదా, ప్లస్ ఏ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే a²/2. నెక్స్ట్ లోయర్ లిమిట్ 0 కాబట్టి ఎలాగో 0 మైనస్ 2 ఇంటూ a పవర్ 1/2. ఇదేంటి? ఎక్స్ పవర్ 3/2 కూడా ఏ అప్లై చేస్తే ఏమొస్తుంది? a పవర్ 3/2 మైనస్ 0. బట్ బైలో డివిజన్లో ఉన్న 3/2 పైకి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్లో 2/3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏ ఇంటూ a² ప్లస్ a²/2 మైనస్ 2 ఇంటూ 2 2 జా 4 అంటే ఏమవుతుందమ్మా? దీన్ని ఎలా రాయొచ్చు? 4/3. a పవర్ 1/2 a పవర్ 3/2 ఏమవుతుంది? పవర్స్ యాడ్ చేస్తే బేసెస్ ఈక్వల్గా ఉంటాయి, పవర్స్ యాడ్ చేయొచ్చు కదా. a పవర్ m a పవర్ n ఉంది. దీని ఫార్ములా ఏంటి? a పవర్ m+n అంతే కదా. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం పవర్స్ యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఏని ఇక్కడ ఏని. సో పైన ఉన్న పవర్స్ యాడ్ చేయొచ్చా? అంటే ఏంటమ్మా అది? m+n ప్లేస్లో ఏముంది మనకి? a పవర్ 1/2 ప్లస్ 3/2 యాడ్ చేయండి, ఏమొస్తుంది? 1 + 3 4 4/2. 4/2 మీన్స్ 4/2 ఏమవుతుందమ్మా? 2 2 జా 4 అంటే a² కదా వస్తుంది మనకి, a² వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ 2 ఇటు మల్టిప్లై చేసామమ్మా, ఈ రెండు మల్టిప్లై చేస్తే 4/3 వచ్చింది మనకి. a పవర్ 1/2 ప్లస్ 3/2 ఏమవుతుంది? మీకు అర్థం కావడం కోసం ఇంకొక స్టెప్ రాద్దాం. ఓకేనా? ఇలా పవర్స్ యాడ్ చేస్తాం, ఈ ఫార్ములా లాగా పవర్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? అది 4/2 అవుతుంది. 4/2 అంటే a² ప్లస్ a²/2 మైనస్ 4/3 a పవర్ 4/2. 4/2 మీన్స్ a², అది కూడా. సో ఇక్కడ a² ఇక్కడ a², అన్నిట్లలో a² అనేది మనకు కామన్గా ఉంది. a² కామన్ తీద్దాం, ఏమవుతుంది? 1 ప్లస్ 1/2 మైనస్ 4/3. దీన్ని సింప్లిఫై చేసుకోండి మీరు. మీకు సింప్లిఫై చేయడం అయితే వచ్చేస్తుంది కదా సింపుల్గానే. చూడండి ఏమొస్తుంది? ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉంది, అంటే ఇక్కడ మన 3 కదా బిగ్ నెంబర్. 3 2 జా 6 ఎల్సిఎం. 6 ఎల్సిఎం ఇక్కడ మల్టిప్లై చేసాం. 6 + 3 6 + 3 9 9 - 4 6 + 3 ఎంత? 9 9 - 4 చేసేసేయండి సింపుల్గా. 2 3 జా 6 1/1 వస్తుందమ్మా, ఇక్కడ 1/6 వస్తుంది.
అర్థమైందమ్మా? ఇక్కడ వచ్చేసి మనకి 1/6 వస్తుంది. 1 ప్లస్ ఇక్కడ చేయండి, ఇక్కడ చెప్తాను చూడండి. ఏముంది 1 ప్లస్ 1/2 మైనస్ 4/3. ఇదే కదా సింప్లిఫై చేయాలి. ఎల్సిఎం 6 అయినప్పుడు 6 తీసుకున్నాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉందంటే 6 మల్టిప్లై అవుతుంది. 1 × 6 6 ప్లస్ ఇక్కడ 3 మల్టిప్లై అవుతుంది, అంతే కదా, మైనస్ ఇక్కడ ఎంత 2 మల్టిప్లై అవుతుంది. ఓకేనా? 6 + 10 ఎంత 9. 9 మైనస్ 6 + 10 ఎంత 9. 4 2 జా, ఇక్కడ 4 ఉంది కదా, 4 2 జా 8, 8. 4 2 జా 8. 9 మైనస్ 8/6 ఎంత 1/6 వస్తుంది. ఓకేనా? 6 ఎల్సిఎం తీసుకున్నాము. ఆ 6ని ఇక్కడ 1 × 6 6 మల్టిప్లై చేసాము. ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 మల్టిప్లై అవుతుంది. 6 ఎల్సిఎం కాబట్టి ఇక్కడ 2 మల్టిప్లై అవుతుంది. 4 జా 8. 9 మైనస్ 8 1 1/6. అది ఇక్కడ రాసాను 1/6 డైరెక్ట్గా రాసేసాను ఇక్కడ నేను. A². ఓకేనమ్మా? A² × 1/6. ఏం రాయొచ్చు దీన్ని డైరెక్ట్గా మనం రాసుకోవాలనుకుంటే A²/6గా రాయొచ్చు. ఓకేనా? చాలా సింపుల్. A-B² ఫార్ములా అప్లై చేసాము. తర్వాత ఇంటిగ్రేషన్ సపరేట్ చేశాను. తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేసాము. ఇంటిగ్రేషన్ అప్లై చేశాక లిమిట్స్ కూడా అప్లై చేసాము. దాని తర్వాత చిన్న సింప్లిఫికేషన్ ఒకటి చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములాస్ చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇంకో 2 ఫార్ములాస్ అనేవి మనకి ఇక్కడ సింప్లిఫికేషన్లో యూజ్ అయ్యాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామమ్మా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో మీకు అర్థం అవ్వాలంటే 1కి 2 సార్లు రిపీట్ చేయాలి. అందరికీ ఒకేసారికి అర్థం అవ్వదు కదా, దానికోసమని రిపీట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ మా.